చందమామ కథలు. సుడిగలవాడు. నార్వే దేశంలోని ఒక పట్టణంలో ఒక ధనికుడికి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. ఆ ధనికుడికి సముద్రం మధ్యలో ఒక దీవి ఉండేది. వేసవిలో అక్కడ ధనికుడి కొడుకులు చేపల వేట సాగించేవాళ్ళు. వాళ్ళ కోసం అక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది. ధనికుడి కొడుకులలో పెద్దవాడు గంభీర స్వభావం కలవాడు. అతని ఆలోచనలు ఎవరికీ తెలిసేవి కావు. రెండో వాడు అన్నకు విరుద్ధంగా ఉండేవాడు. సాహసమైన పనులు చేసేవాడు. నేను సుడిగలవాణ్ణి అనేవాడు. తన సాహసం వల్ల నష్టం కలిగినా కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. ధనికుడు చనిపోయాక మిగతా ఆస్తితో పాటు సముద్రంలో ఉన్న దీవి కూడా అన్నదమ్ములకు వచ్చింది. వాళ్ళు భాగాలు పడలేదు. ప్రతి వేసవికి పడవలో దీవికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు చేపల వేట సాగించి వానలు జాస్తి అయ్యే సమయానికి తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళు దీవిని చలికాలంలో రకరకాల మరుగుజ్జుల జాతుల వాళ్ళు ఉపయోగించుకుంటారని పుకారు ఒకటి ఉండేది. ఒక ఏడు అన్నదమ్ములిద్దరూ దీవిలో చేపలు పట్టి తిరిగి వచ్చిన కొద్ది రోజులకు దీవి మీద కొంత సామాను దిగబడిపోతే దాన్ని తీసుకురావడానికి పడవలో వెళ్ళారు. వాళ్ళు తిరిగి బయలుదేరే వేళకు సూర్యాస్తమయం అయింది. అన్న తమ్ముడితో, మనం ఈ పూట తిరిగిపోవద్దు, ఈ రాత్రి తుఫాను వచ్చేలా ఉంది, రేపు ఉదయం బయలుదేరుదాం అన్నాడు. తుఫాన్ రాదు, ఏమీ రాదు, మనం బయలుదేరుదాం పదా అన్నాడు తమ్ముడు. నేను చాలా అలసిపోయాను, ఈ పూట ప్రయాణం చేయడం నా వల్ల కాదు అన్నాడు అన్న. ఆ రాత్రికి ఆ అన్నదమ్ములు దీవిలో ఉన్న ఇంట్లోనే గడిపారు. తమ్ముడు తెల్లవారి లేచేసరికి అన్న లేడు. వాళ్ళు వచ్చిన పడవ కూడా లేదు. కానీ ఆహార పదార్థాలు, ఒక తుపాకీ, ఇంకా అనేక ఇతర వస్తువులు ఉండిపోయాయి. అన్న సాయంకాలానికి తిరిగి వస్తాడులే అనుకుని తమ్ముడు వంట చేసుకుని సుఖంగా భోజనం చేశాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. కానీ అన్న జాడలేదు. తన వంతు ఆస్తి కూడా కాజేసే ఉద్దేశంతో తనను అన్న ఈ నిర్జనమైన లంక మీద వదిలి వెళ్ళాడని తమ్ముడు గ్రహించాడు. అన్న అవతలి ఒడ్డు చేరుతూ పడవను బోల్తా కొట్టించి తన తమ్ముడు సముద్రంలో మునిగిపోయినట్లు ఊళ్ళో అందరికీ చెప్పాడు. అయితే తమ్ముడు విచారించి మతి పోగొట్టుకోలేదు. ఒక తెప్ప తయారు చేసుకుని దాని సహాయంతో చేపలు పట్టాడు. తుపాకీతో పిట్టలను కొట్టాడు. ఎలాగో తన పొట్ట పోసుకుంటూ ఆ దీవి మీదనే నివసించసాగాడు. చలికాలం వచ్చేసింది. అందరూ అనుకునేది నిజమైతే ఆ దీవి మీదకి మరగుజ్జులు వచ్చేది ఈ రోజుల్లోనే. రాని కాస్త సందడగానన్నా ఉంటుంది అనుకున్నాడు తమ్ముడు. నడి శీతాకాలంలో ఒకనాటి చీకటి పడినాక సముద్రం మీద నుంచి అతనికి వాద్య సంగీతం వినవచ్చింది. అతను బయటకు వచ్చి చూసేసరికి సముద్రం మీద వెలుగు కనబడింది. ఆ వెలుగు ఒక పడవ నుంచి వస్తున్నది. దాని తెరచాప నలుచదరంగా పట్టుతో చేసినట్లుగా ఉన్నది. దాని కట్టుతాళ్లు ఉక్కు తీగలంత సన్నగా ఉన్నాయి. పడవ నిండా మరగుజ్జులు నీలం రంగు బట్టలు ధరించి ఉన్నారు. చుక్కాని వద్ద పెళ్లి కూతురు వేషంలో ఒక అమ్మాయి నిలబడి ఉన్నది. ఆమె చూడడానికి ఏ మహారాణో అన్నట్లుగా ఉన్నది. ఆమె మరగుజ్జు కాదు, మామూలు మనిషే. పడవ తాడున్న చోటికి వస్తుండడం గమనించి అతను చప్పున ఇంట్లోకి పరిగెత్తి గోడన వేళ్లాడుతున్న తుపాకీ తీసుకుని అటక మీదకెక్కి కూర్చున్నాడు. త్వరలోనే మరుగుజ్జులందరూ ఇంట్లో ప్రవేశించారు. ఇల్లు వాళ్లతో కిటకిటలాడిపోయింది. మరుగుజ్జులు ఇంటిని రాజభవనంలాగా చేశారు. ఎక్కడ చూసినా వెండి, బంగారు, పాత్ర సామానులే. మరుగుజ్జులందరూ భోజనాలు చేసి కోలాహలంగా నృత్యం చేయసాగారు. ఒక్క పెళ్లి కూతురు తప్ప మిగిలిన వాళ్ళందరూ నృత్యం చేస్తున్నారు. మరుగుజ్జు పెళ్లి కొడుకు ఆమెను నృత్యం చేయమని ఆహ్వానించాడు. కానీ ఆమె చిరాకు పడి వాడిని ఒక్క తోపు తోసింది. తమ్ముడు అటక మీద నుంచి గాలి కిటికీ గుండా బయటకు దిగి మరుగుజ్జుల పడవను బంధించి ఇంటి ముందు ద్వారానికి వచ్చి లోపల జరిగేది చుట్టూ నిలబడ్డాడు. కొంచెం సేపు అలా చూసి ఇక ఈ ఉత్సాహాన్ని ముగించాలనుకుని తుపాకీ ఎత్తి ఇంటిలోకి పేల్చాడు. తుపాకీ మూత వినగానే మరుగుజ్జులందరూ పోలోమని బయటకు వచ్చేశారు. వాళ్ళు తమ పడవ దృఢంగా బంధించి ఉండడం చూసి కొండల్లోకి పారిపోయారు. ఇంట్లో పెళ్లి కూతురు, తమ్ముడు, మరుగుజ్జుల వెండి, బంగారు, పాత్ర సామాగ్రి మిగిలాయి. పెళ్లి కూతురు అతనికి తన కథ అంతా ఇలా చెప్పింది. ఆమె చిన్నపిల్ల అయి ఉండగా మరుగుజ్జులు ఆమెను ఎత్తుకొని పోయి పెంచారు. ఆమెకు జీవితం సుఖంగానే గడిచింది. కానీ మరుగుజ్జులు ఆమెకు నచ్చలేదు. ఒక మరుగుజ్జువాడు తనను పెళ్లాడమని
ఆమెను తెగ పీడించసాగాడు. అప్పటి నుంచి ఆమెకు వాళ్ళ మీద మరీ అసహ్యం పుట్టింది. పెళ్లి కూతురి ఊరి పేరు, తల్లి పేరు వినగానే వాళ్ళు తమకు దూరపు బంధువులని తమ్ముడికి తెలిసిపోయింది. నేను నిజంగా సుడిగలవాణ్ణే, సందేహం లేదు అనుకున్నాడు అతను. తర్వాత వాళ్ళిద్దరూ మరుగుజ్జుల పడవలోనే సముద్రం దాటి తమ పట్టణం చేరి అక్కడ పెళ్లి చేసుకుని కాపురం ప్రారంభించారు. ఇప్పుడు తన తమ్ముడు తనకన్నా ధనికుడు కావడం చేత అన్న అతని సంపద మరుగుజ్జుల నుంచే వచ్చిందని ఊహించాడు. మరుసటి ఏడు శీతాకాలం అన్న దీవి మీదకు వెళ్ళాడు. అతని దీవిని సమీపిస్తుండగా అతనికి సముద్రం మీద కాంతులు, భయంకరమైన కేకలు వినిపించాయి. అతను భయపడి తమ ఇంటిలోకి పరిగెత్తాడు. ఈసారి సముద్రం మీద వచ్చిన వాళ్ళు మరొక జాతి మరుగుజ్జులు. వాళ్ళు లావుగా ఉండి పైనుండి కిందకు తోళ్లు ధరించి ఉన్నారు. వాళ్ళు పడవలో రాలేదు, సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చారు. వాళ్ళు తమ ఇంట్లోకి రాబోతున్నారని గ్రహించిన అన్న తాను కూడా అట్టక మీదకి ఎక్కాడు. ఒక మరుగుజ్జు పొయ్యిలోకి తుమ్మేసరికి నిప్పు రాజుకున్నది. ఆ నిప్పులో మరుగుజ్జులు సముద్రపు పాచి, తడి చెక్కలు వేసి ఇల్లంతా ఊదర పెట్టారు. అన్న కూడా గాలి కిటికీ నుండి బయటకు పోయి యత్నించాడు. కానీ మరుగుజ్జులు స్థూల శరీరం కావడం చేత మధ్యలో ఇరుక్కుపోయి భయంతో కేకలు పెట్టాడు. మరుగుజ్జులు అంతకన్నా గట్టిగా కేకలు పెడుతుండడం చేత అన్న కేకలు ఎవరికీ వినిపించలేదు. తొలికోడి కూసే వేళకు మరుగుజ్జులు వెళ్ళిపోయారు. అన్న కూడా గాలి కిటికీ నుంచి యువతల పడగలిగాడు. అతను ఎలాగో ఇంటికి చేరాడు. కానీ త్వరలోనే పిచ్చివాడైపోయాడు.